వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు వీడియోలో మనం నిన్న మండే ఈజ్ 29th డిసెంబర్ రైట్? సో, 29 డిసెంబర్ రోజు జరిగిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఇట్స్ ఎ విన్ ట్రేడ్ ఫర్ మీ. ఇట్స్ ఎ గుడ్ విన్. ఓకే. ఏ ప్లస్ సెట్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. సో, ఆ ట్రేడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూఎస్డి క్యాడ్ ట్రేడ్. ఓకే. ఇది నేను యూరో యూఎస్డీలో కూడా తీసుకొని ఉండొచ్చు ఈ ట్రేడ్. బట్ యూఎస్డి క్యాడ్ ఈజ్ అంటే మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి యూఎస్డి క్యాడ్లో యూరో యూఎస్డి కంటే. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎట్లానో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ చార్ట్ చూసుకుంటే ఇక్కడ డైలీ ఎక్కడుంది? ఇక్కడ మండే స్టార్ట్ అయింది. ఓకే. ఇది ఈ బ్లూ లైన్ ఇక్కడ మండే స్టార్ట్ అయింది. మండే స్టార్ట్ అయ్యి మండే ఇది. ఓకే. ఇక్కడ మనకి డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇది డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ రైట్, సిబి. సో 4 అవర్లో చూసుకుంటే ఇక్కడ మనకి డే ఓపెన్ అయింది ఇది. ఓకే. ఇక్కడ మండే ఓపెన్ అయింది. మండే ఓపెన్ అయ్యి ఈ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయం. ఓకే. 2 క్యాండిల్స్ ఏషియా. సో లండన్ క్యాండిల్ పైకి వెళ్ళిపోయి ప్రీవియస్ డే హైని స్వీప్ చేసింది. ఇది ప్రీవియస్ డే హై రైట్. ఇది ప్రీవియస్ డే హై ప్లస్ ఇక్కడ మనకి ఏముంది? డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ రైట్. ఇది డైలీ సిబి ప్లస్ ఇక్కడ మనకి 4 అవర్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. ఇది ఆర్డర్ బ్లాక్, 4 అవర్ ఆర్డర్ బ్లాక్ ఇది ఈ క్యాండిల్ రైట్. సో ఇక్కడ ప్రైస్ ట్యాప్ అయినప్పుడు ఇక్కడ ప్రైస్ ట్యాప్ అయింది. ఏ టైంలో ట్యాప్ అయింది ప్లస్ మనకి రియాక్షన్ ఎట్లయిందో లోవర్ టైం ఫ్రేమ్లో చూడండి. సో 1 అవర్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, టైం చూడండి. ఇది న్యూయార్క్ కిల్ జోన్. ఓకే. 7 ఎగ్జాక్ట్గా 7కి ఇక్కడ మనకి ఈ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. ఇది స్వింగ్ హై, ఇది లిక్విడిటీ స్వీప్. ఓకే. ఇది ఏషియా సెషన్, లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్. సో లండన్ సెషన్ హై స్వీప్ అయింది ఇక్కడ మనకి. మన యూట్యూబ్ ఛానల్లో సెషన్ ప్రొఫైల్స్ వీడియో ఉంది. ఓకే. అది యూట్యూబ్ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ ట్రేడే అంటే ఆ సెషన్ ప్రొఫైల్ ఇది న్యూయార్క్ రివర్సల్ ప్రొఫైల్. ఓకే. సో మన మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నాను. ఓకే. యూట్యూబ్ మెంబర్స్కి, ఎందుకంటే ఇది నాకు ఎలాంటి కోర్స్ కానీ గ్రూప్ కానీ లేదు. బట్ యూట్యూబ్ మెంబర్స్ కోసం నేను ఒక వీడియో చేశాను సెషన్ ప్రొఫైల్స్ అని. ఎగ్జాక్ట్గా ఆ ప్రొఫైల్స్ వాడే నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఇది లండన్ సెషన్, ఇది ఏషియా సెషన్, ఇది న్యూయార్క్ సెషన్. సో న్యూయార్క్ సెషన్లో ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్ అయ్యి ప్రైస్ డౌన్ క్లోజ్ అయింది. ఓకే. ఇది లండన్ సెషన్ హై స్వీప్ అయ్యి న్యూయార్క్ సెషన్లో డౌన్ క్లోజ్ అయింది. సో 15 మినిట్లు చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ రైట్. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్, మళ్ళీ ఈ డిస్ప్లేస్మెంట్లో ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ రైట్. అండ్ ఇది ఇక్కడ 1 అవర్ చూసుకుంటే ఇంకో మంచి కన్ఫర్మేషన్. ఇది మనకి ఇక్కడ 1 అవర్లో ఇక్కడ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది. ఇది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ రైట్. ఇక్కడ ఇది యాక్చువల్లీ బై సైడ్ ఇంబ్యాలెన్స్. ఓకే. బట్ ఈ క్యాండిల్ ఇట్లా డౌన్ క్లోజ్ అయినప్పుడు ఇది ఇన్వర్ట్ అయిపోయింది మొత్తం. సో ఇది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్. నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ ఈ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ అయినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ పైన ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీస్ పైన నేను స్టాప్ లాస్ పెట్టాను. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇది నా టార్గెట్. ఓకే. 2 hour. సో అదన్నమాట టార్గెట్. ఏంటి? లండన్ లోస్. ఓకే. మనం ఇక్కడ వరకు కూడా ట్రేడ్ టార్గెట్ చేసి ఉండొచ్చు. బట్ నేను ఎప్పుడు అట్లా అంటే పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టాను. జస్ట్ 2 hour. ఓకే. 2 hour టార్గెట్ అలా అన్నమాట. ఇక్కడ మనకి ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రైస్ పైకి వెళ్ళింది. వీ డోంట్ కేర్, ఎందుకంటే మన 2 hour మనకు వచ్చేసింది కాబట్టి. ఓకే. ఇది సింపుల్ ఈజీ ట్రేడ్ రైట్. లండన్ లో యాజ్ అ టార్గెట్, లండన్ హై స్వీప్, హైయర్ టైం ఫ్రేమ్ కీ లెవెల్. ఓకే. అండ్ టైం న్యూయార్క్ కిల్ జోన్ రైట్. న్యూయార్క్ కిల్ జోన్ స్వీప్ అయింది. అండ్ ఇది మనకి ఏ విన్నింగ్ ట్రేడ్. సో hope you like it. See you again. Take care. Thank you.